హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? శ్రావణ మాసం వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది కూడా. నేనైతే ఇంకొక లాస్ట్ వ్లాగ్ అయితే ఉందండి, క్లీనింగ్ వ్లాగ్. ఇది కంప్లీట్ చేసిన తర్వాత నా పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఫస్ట్ వీక్ పూజ ఎలా చేసుకున్నాను అనేసి మీతో ఆల్రెడీ ఈరోజు వీడియో అయితే పోస్ట్ చేశాను. సో తప్పకుండా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డెఫినెట్గా వాచ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈరోజు అయితే ఫుల్ డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటున్నానండి. కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం, తోముకోవడం, ఆర్గనైజ్ చేసుకోవడం అయిపోయింది. ఈరోజు పైన కొంచెం బూజు దులిపేసుకుందామని అనుకున్నాను. సో కర్టన్స్ ఎవ్రీ మంత్ లేదంటే 2 monthsకి ఒకసారి నేను కర్టన్స్ అనేది క్లీన్ చేసుకుంటాను. అది వాషింగ్ మిషన్లో వేయనండి, ఎందుకంటే దానికి ప్లాస్టిక్ రింగ్స్ అనేది ఉంటుంది కదా. సో ఆ రింగ్స్ అనేవి ఊడిపోతాయి కాబట్టి హ్యాండ్ వాషే చేసేస్తాను అనమాట. సో బెడ్షీట్స్ కానీ బ్లాంకెట్స్ కానీ అన్నీ కూడా తీసేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మా పాపకి కొంచెం మిడిల్లో ఆకలిస్తుంది అని అంటే యాపిల్ కట్ చేసి ఇస్తున్నాను. సో ఎనర్జీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఈ టైంలో. సో మీ క్లీనింగ్ అయిపోయిందా? మీ ఫస్ట్ వీక్ వ్లాగ్ ఎలా స్టార్ట్ చేసుకున్నారు, ఎండ్ చేసుకున్నారు, నాతో కామెంట్లో షేర్ చేయండి. ఆ తర్వాత దేవుడి గుడి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. దేవుడి ఫొటోస్ కానీ, దేవుడి పూజా మందిరం కానీ మొత్తం డీప్ క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ పూజా ఐటమ్స్ అన్నీ కూడా తీసి ఒక ట్రేలో పెట్టేసుకొని సింక్ దగ్గర పెట్టేసుకున్నాను. పూజా ఐటమ్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఆల్రెడీ 2 years బ్యాక్ వీడియో పోస్ట్ చేశానండి. నేను ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలా పూజా వెజిల్స్ ఇత్తడివి కానీ, రాగివి కానీ, సిల్వర్వి కానీ ఎలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనేసి నేను కామెంట్ అయితే చేస్తాను. సో మొత్తం నీట్గా సర్ఫ్ వాటర్ లేదంటే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను పూజా మందిరం. ఒక డ్రై క్లాత్ అండ్ వెట్ క్లాత్ తోటి. తర్వాత దేవుడి ఫొటోస్ పటాలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటానండి. ఎవ్రీ టైం ప్రతి పండగకి కూడా నేను పూజకి సంబంధించి చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఎందుకనంటే మనకి పూజలు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫొటోస్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత మా బేబీ హై చైర్ గుండి చాలామంది కామెంట్ చేశారండి, ఎక్కడ కొన్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు, యూజ్ అవుతుందా లేదా అని. నేను ఆ డీటెయిల్స్ కూడా డెఫినెట్గా ఒక వీడియో చేస్తానండి తప్పకుండా. అది చాలా హెల్ప్ అవుతుంది హై చైర్ అనేది. మనం ఇంట్లో ఎంత క్లీన్ చేసుకున్నా కానీ డస్ట్ అనేది ఫామ్ అయిపోతూనే ఉంటుంది కదా. సో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఎవ్రీడే మస్ట్ అండ్ షుడ్గా నీట్గా క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నేనైతే ఎవ్రీ వీక్ డీప్ క్లీనింగ్ లాగా అయితే చేసుకుంటాను తప్పనిసరిగా. ఎందుకంటే డస్ట్ ఫామ్ అయింది అని అంటే ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కదా. సో ఆ ఇన్ఫెక్షన్స్కి తగిన రెమెడీస్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశానండి. దాని లింక్ అయితే నేను పోస్ట్ చేస్తాను. హాయ్ చెప్పు. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ అను.
ఫైన్. సో నేను ఒక 3 days అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. హెల్త్ బాగాలేక, నాకు పాపకి హెల్త్ బాగాలేక అప్సెట్ అయ్యి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల మిల్క్ ప్యాకెట్స్ అనేవి అలాగే స్టోర్ అయిపోయాయి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారు మా హస్బెండ్. సో దీంతో నేను పన్నీర్ చేస్తున్నానండి. వెజిటేరియన్స్కి ఒక వరం అని చెప్పొచ్చు. ఈ పన్నీర్ అనేది మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. పన్నీర్, చికెన్, మటన్ ఇలాంటి నాన్ వెజ్ అన్ని ఏవి కూడా తినని వాళ్ళు ఈ పన్నీర్ అనేది ఒక్కటి తింటే చాలండి. హై ప్రోటీన్ అనేది బాడీలోకి వచ్చేస్తుంది. సో ఈ పన్నీర్ ఎలా చేసుకోవాలో రెసిపీ అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు. బట్ నా స్టైల్లో నేను ఎలా పన్నీర్ ప్రిపేర్ చేస్తాను అనేసి మీకు షేర్ చేస్తాను. అది ఏం లేదండి, మనం కావాల్సిన పాలంతా కూడా మనం బాయిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువ బాయిల్ అవ్వకుండా చూసుకోవాలి. పన్నీర్ అనేది డిఫరెంట్ స్టైల్స్లో చేసుకుంటారు. పన్నీర్ రెసిపీస్, పన్నీర్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే పన్నీర్ టిక్కా మసాలా చేసుకోవచ్చు, కడాయి పన్నీర్ చేసుకోవచ్చు, కాజు పన్నీర్ చేసుకోవచ్చు, పన్నీర్ బటర్ మసాలా చేసుకోవచ్చు. ఇలాంటి చాలా రెసిపీస్ ఉంటాయి. ఎలా చేసుకున్నా కానీ ప్రోటీన్ అనేది మన బాడీకి అందిస్తుందండి. చాలా మంచిది ప్రోటీన్ ఫుడ్ అనేది ఈ పన్నీర్. సో ఈ పన్నీర్లో ఈ పాలల్లో మనము బాగా బాయిల్ చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. లెమన్ జ్యూస్ వేసుకున్న ఇమ్మీడియట్గా ఆ పాలు అనేది విరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. సో అలా విరిగిన తర్వాత ఇమ్మీడియట్గా స్టవ్ దించేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలంతా కూడా కొంచెం చల్లారేంత వరకు వెయిట్ చేయాలండి. వెయిట్ చేసిన తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ కాటన్ క్లాత్లో మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ విరిగిన పాలన్నిటిని కూడా. సో ఇదంతా కూడా స్ట్రెయిన్ చేసుకొని క్లాత్లో ఆ వాటర్ అంతా కూడా డైల్యూట్ అయ్యేంత వరకు కూడా మనము బాగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకు అందులో వాటర్ అంతా కూడా వాటర్ అంతా కూడా స్టాక్ అవ్వకూడదండి. జస్ట్ ఇలాగ బాగా వాటర్ అంతా కూడా పోయేంత వరకు పిండేసి దాని మీద వెయిట్ పెట్టేస్తే ఒక పన్నీర్ షేప్ లాగా తయారవుతుంది. సో చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇది ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఒక బాక్స్లో తీసుకొని మనం ఇలాగ బాక్స్లో స్టోర్ చేసుకునేటట్టయితే ఒక 1 day అయితే సరిపోతుంది. ఇన్ కేస్ ఒక 2-3 days స్టోర్ చేసుకోవాలంటే ఆ బాక్స్లో వాటర్ పోసుకొని ఆ బాక్స్లో పెట్టేసుకోవడమే. ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. 3 days, ఆల్మోస్ట్ 3 days పట్టిందనమాట. ఎంత అంటే క్లీన్ చేస్తుంటే వస్తూనే ఉంది అనమాట. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం శ్రావణ మాసంలో అనేది. సో నాదంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఉందన్నమాట. అది నెక్స్ట్ రేపు చేసుకుందాం అనుకుంటున్నా. అది ఆల్మోస్ట్ 1 day పడుతుంది, ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అన్నీ తీయాలి అని అంటే. సో ఇప్పుడైతే మేమైతే డిమార్ట్ షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నాము. గ్రాసరీస్ అన్నీ అయిపోయాయి. నేనైతే లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను ఏమేమి కావాలని. జస్ట్ ఒక 2 weeks నుంచి అయితే ప్రిపేర్ చేసుకున్నా. సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళిపోదాము. వర్షం పడేలా ఉంది, ఎలా ఉంటుందో చూద్దాము. సో లెట్స్ గో షాపింగ్. డిమార్ట్ గ్రాసరీ షాపింగ్ అంటే 1 day టైం స్పెండ్ చేసుకోవాలి. దట్టు మంత్ ఫస్ట్ నుంచి 10th వరకు ఫుల్ బిజీ ఉంటుంది, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అండ్ మంత్ ఎండింగ్లో 28th నుంచి కూడా ఫుల్ క్రౌడింగ్ ఉంటుంది. సో మిడిల్ ఆఫ్ ద మంత్లో వెళ్ళాలి. సో అట్లా ఛాన్స్ లేదు కాబట్టి వరలక్ష్మి వ్రతం దగ్గరలోనే ఉంది కదా. సో చాలా వర్క్స్ అనేవి పెండింగ్ ఉండిపోయాయి.
అందుకే ఇంకా ఇమీడియట్గా 7 o'clock అట్లా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది. ఇక్కడైతే డీమార్ట్లో లేటెస్ట్ పూజ ఐటమ్స్ చాలా వచ్చాయి మనకి. దీపపు కుందులు కానీ, కుంకుమ భరణాలు కానీ, ఇత్తడివి చాలా ఐటమ్స్ వచ్చాయండి. మేబీ శ్రావణ మాసం కదా, అందుకే కొత్త ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు. అండ్ ఇక్కడైతే గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. గ్లాస్ కంటైనర్స్ కానీ, గ్లాస్ లంచ్ బాక్సెస్ కానీ ఉంటాయి, చాలా బాగుంటాయి. కప్స్ కూడా చాలా బాగుంటాయి, కాఫీ కప్స్, అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటాయి కదా. నేనైతే మా హస్బెండ్కి చాలా డేస్ నుంచి గ్లాస్వి లంచ్ బాక్సెస్ తీసుకోవాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నా. సో ఫైనల్గా ఇక్కడ సెట్ అయిందనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎంత వెడల్పుగా ఉన్నాయి, ఎంత థిక్గా ఉన్నాయి అంటే వెయిట్ కూడా చాలా బాగున్నాయి. ఇవి తీసుకున్నాను, ఇట్లాగా తీసుకున్నాను అనమాట. క్యాప్స్ వచ్చేసి నార్మల్ ప్లాస్టిక్ టైప్లోనే ఉంటుంది. సో 3 బాక్సెస్ అయితే తీసుకున్నాను. ఒకటి కర్రీకి, ఒకటి రైస్కి, ఇంకొకటి రోటీకి అనమాట. సో 3 బాక్సెస్ అయితే తీసుకున్నాను. చాలా ఎక్కువ ఐటమ్స్ తీసుకోకుండా కొన్ని అవసరమైనంత వరకు తీసుకొని వచ్చేసామన్నమాట. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, లేదంటే న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి డీమార్ట్ వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఎవ్రీథింగ్ గ్రాసరీస్ నుంచి మనకి కట్టర్స్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అందరికీ తెలుసు డీమార్ట్లో ఎలా షాపింగ్ ఉంటుంది అంటే, మనం 100 రూపీస్ అనుకుంటే అక్కడికి వెళ్తే ఒక 500 రూపీస్ ఖర్చు అవుతుంది. అది అందరూ ఫేస్ చేస్తారు. ఎందుకంటే చూడగానే అట్రాక్ట్ అయిపోతాము, ఫుల్గా అట్రాక్ట్ అయిపోతాము. స్టీల్ ఐటమ్స్ కానీ, నేను చాలా డేస్ నుంచి స్టీల్ది ట్రిపుల్ ఐ కడాయి తీసుకోవాలనుకుంటున్నాను. ఇండస్ వ్యాలీలో ట్రై చేద్దాం అనుకుంటున్నా. మీకు ఏదైనా బెస్ట్ బ్రాండ్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి, నేను తీసుకోవాలనుకుంటున్నా. అండ్ మా పాప కూడా గ్రోసరీ షాపింగ్లో ఒక పార్ట్ అయిపోయిందనమాట. ఆయిల్ డబ్బా తీసుకుంటుందంట. సో తను కూడా చాలా సపోర్ట్ చేసింది. ట్రాలీలో కూర్చుంది, చాలాసేపు అయితే కూర్చుంది. ఫైనల్లో కింద వదిలేసామన్నమాట. కింద వదిలేసిన తర్వాత కొద్దిసేపు తిరిగిన తర్వాత మళ్ళీ బిల్డింగ్ సెక్షన్కి వస్తే బాబోయ్ ఎంతమంది ఉన్నారంటే ఫుల్ క్రౌడ్ ఉంది. మేము స్టార్టింగ్లో పప్పులు ఉప్పులు అవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నారు, బిల్డింగ్ దగ్గర తక్కువ ఉన్నారు. మేము బిల్డింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి బిల్డింగ్ దగ్గర ఎక్కువ ఉన్నారు, అక్కడ తక్కువ ఉన్నారు అన్నమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు శ్రావణ మాసానికి అందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు, అందరూ గ్రాసరీ షాపింగ్తో రెడీగా ఉన్నారు అని తెలుస్తుంది. ఇంక ఇదే అండి నా డే వ్లాగ్. మార్నింగ్ నుంచి ఫుల్ ఆన్ బిజీగా ఉంది. సో మీకు నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ థ్యాంక్ యూ.